రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పింది. ఇక నిన్న చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షం నమోదైంది. అత్యధికంగా మహబూబాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రైట్, ఇక రెయిన్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, డీటెయిల్స్ ఏంటి? మాధురి, మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక ఋతుపవన ద్రోణితో పాటు ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా మనం చూస్తూ ఉన్నాము, గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్లనైతే ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న మాత్రం మనకు ఒక 2-3 చోట్ల మాత్రం భారీ వర్షం కూడా నమోదైంది. ఇక గత 3 రోజుల నుంచి కూడా మనకు మేఘకృతమైన వాతావరణమే నమోదవుతా ఉంది. ఆ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మనం జూన్లో చూసుకున్నట్టయితే అంచనాలు తలకిందులు అయ్యాయని చెప్పుకోవచ్చు. జూన్లో మనకు ఎక్కడా కూడా పెద్దగా వర్షపాతం నమోదవ్వలేదు. కాకపోతే జూలై వచ్చేసరికి కూడా మనకు మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే మనకు జూలై మొదటి నుంచెలే మనకు మంచి వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. జూన్ 30 నుంచెలే మనకు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ కూడా కనిపించాయి. అదే విధంగానైతే ఒక శుభసూచకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలైలో మంచి వర్షాలు కూడా ఉండబోతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఒక జోరు వర్షం కూడా నమోదైంది. నిన్నంతా కూడా మనకు మేఘావృత వాతావరణమే కంటిన్యూ అయింది. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా మహబూబాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్టయితే 7.2 సెంటీమీటర్ల వర్షపాతం, వరంగల్లో 6.3, ఖమ్మంలో 6.2, ఇటు కామారెడ్డి, రంగారెడ్డి, ములుగు, హన్మకొండ, యాదాద్రి భువనగిరిలో దాదాపు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ కావచ్చు, జగిత్యాల, వికారాబాదు, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా నిన్ననైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మనకు వర్షపాతం అనేది నమోదైంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో నమోదైతే పలు జిల్లాల్లో ఒక జోరు వర్షం, భారీ వర్షం కూడా నమోదైంది. నిన్న ఈదురుగాలు కూడా మనకు అత్యధికంగా కనిపించాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న చూసుకోవచ్చు, మనకు దాదాపు మేఘకృత వాతావరణమే నిన్న మొత్తం కూడా హైదరాబాద్లో కనిపించింది. దాంతోపాటు చిరుజల్లులతో కూడిన ఒక ముసురు టైపు వాతావరణం కూడా నిన్న హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఇక సాయంత్రం సమయంలో కావచ్చు ఒక్కసారిగా మనకు జోరు వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అత్యధికంగా మనకు జూబ్లీ హిల్స్లో నమోదైంది. దాదాపు 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ఇటు ఖైరతాబాద్లో 4 సెంటీమీటర్లు, మల్కాపేట్ కావచ్చు, దాంతోపాటు గోష్మావాల్, హయత్ నగర్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషిరాబాద్ కావచ్చు, చందానగర్, దాంతోపాటు సికింద్రాబాద్, సరూర్ నగర్, షేర్లింగపల్లి, యూసఫ్గూడ, అంబర్పేట, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్ ఇట్లా దాదాపు సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. నిన్న దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు రాత్రి కూడా ముసురు అనేది కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి కూడా మనకు ఆకాశం మేఘావృతంగా కనిపిస్తూ ఉంది. దాదాపు పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా మనకు ఉదయం నుంచి నమోదవుతా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, పంజాగుట్ట, అమీర్పేట, హైటెక్ సిటీ, దాంతోపాటు ఫిలిం నగర్ ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతూ ఉంది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో ముసురు టైపు వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజు అంతా కూడా మనకు హైదరాబాద్లో ముసురు, దాంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరిగింది. సాయంత్రం సమయంలో కూడా మనకు ఒక జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజైతే హైదరాబాద్కి మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేశాడు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, దాంతోపాటు మాన్సూన్ బృందాలకు కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాలు రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం మనకు అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో
హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక జిల్లాల్లో కూడా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షపాతం కనిపించే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జోరు వర్షం, భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎదురుగాలు కూడా మనకు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది రైతులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే వారం రోజుల పాటు కూడా మనకు మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయి. దాంతోపాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. ఇటు బంగాళాఖాతంలో కూడా మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఋతుపవనాలు కూడా మరికొన్ని రోజుల్లో మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయ పనులు కావచ్చు, కొత్తగా ఇటు విత్తనాలు వేసే వాళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అంచనాలు అయితే ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే జూన్లో కూడా మనకు పెద్దగా వర్షాలు అయితే కనిపించలేదు. కాకపోతే జూలైలో మాత్రం మనకు మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయి. ఇటు రైతులకు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కొత్త పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు వచ్చే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాధురి.